హలో అందరికీ, ఈరోజు వీడియోలో ఫ్రైడ్ రైస్ మసాలా సోయా సాస్ యూస్ చేయకుండా కొంచెం హెల్తీ వేలో ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం ఇక్కడ నేను తీసుకున్న వెజిటేబుల్స్ క్యాప్సికమ్, క్యారెట్స్, ఆలు, ఆనియన్, పచ్చిమిర్చి. ఈ కూరగాయలన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని కూరగాయ ముక్కలను ఇందులోకి యాడ్ చేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది హై టు మీడియం అడ్జస్ట్ చేస్తూ వీటిని ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇవి ఫ్రై అవ్వడానికి దాదాపు 6 నుండి 8 నిమిషాల సమయం పడుతుంది. క్యారెట్స్, క్యాప్సికమ్, ఆలు వీటిని చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి. వీటిని పెద్దగా కట్ చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది ఇవి ఫ్రై అవ్వడానికి. అలాగే ఇందులోకి బీన్స్, ఇంకా మీకు నచ్చిన కూరగాయ ముక్కలు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసి మరొక 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ లెఫ్ట్ ఓవర్ రైస్తో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే అప్పుడే రైస్ వండి చల్లారబెట్టైనా చేసుకోవచ్చు. ఎలా చేసినా ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేయాలి. ఒకసారి ఇదంతా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ కుక్ చేసి చల్లారబెట్టిన రైస్ని యాడ్ చేసి మొత్తం ఒకసారి చక్కగా మిక్స్ చేయాలి. ఆ వెజ్జీస్, రైస్ మొత్తం ఒకసారి కలపాలి. అంతే, ఫ్రైడ్ రైస్ రెడీ. చేయడం చాలా సింపుల్, టేస్ట్ చాలా బాగుంటుంది. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.